హాయ్ హలో వెల్కమ్ టు ది దివీస్ నైట్ బ్లాగ్స్. చూడండి, బీన్స్ కర్రీకి నేను తయారు చేసే విధానం మీకు ఇప్పుడు చెప్తాను. నేను ఇది చాపర్ ఈజీగా ఇగోండి ఇలా ఉంది కదా, ఇందులో ఇలా పెట్టుకోవాలి. లింక్లో పెట్టుకొని మీరు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, టమాటాలు, అల్లం వెల్లుల్లి అన్నీ వేసాక చిన్న చిన్న మనం అల్లం అవి తొక్కలు తీసాక చిన్న చిన్న ముక్కలుగా వేయాలన్నీ. ఉల్లిపాయలు, టమాటాలు కొంచెం పెద్ద ముక్కలుగా వేసినా పర్లేదు. అలా వేసుకున్నాక ఇలాగ పెట్టుకొని కరెక్ట్గా ఈ కనిపిస్తుంది కదా వైట్, ఇలా కరెక్ట్గా చాపర్లో ఇలాగ పెట్టుకొని ఇలా లాగడమే. చూడండి, ఇది ఇలా లాగడమే. వెంటనే మీకు చాలా గ్రేవీలా వచ్చేస్తుంది, మిక్సీ పట్టక్కలు లేకుండా. మరీ మిక్సీలో పడితే పేస్ట్ లాగా అయిపోతుంది కదా మసాలాలాగా. అలా కాకుండా ఇలా క్రిస్పీగా తినే వారికి ఇలా చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. వెంటనే ఒక పక్కన బీన్స్ మీరు కడిగి నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి ఒక 5 minutes. బాగా ఉడికాక ఈలో పెనం మీద నూనె అది వేసుకొని అందులో జీలకర్ర, కరివేపాకు, మనం పేస్ట్ చేసుకున్న ముద్ద వేసి బాగా వేగాక మళ్ళీ మీకు ఒక చిట్కా చెప్తాను. ఉల్లిపాయలు బాగా వేగడానికి ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మనం చేసుకునేది బాగా వేగాక మళ్ళీ బీన్స్ ఉడికిన ఉంటాయి కదా అవి వేసి, ఆ ఉడికిన నీళ్ళు పడేయకూడదు. అందులో మన బీన్స్ యొక్క ప్రోటీన్స్ అవి అందులో ఉంటాయి. సో బాగా ఇవన్నీ వేగాక పసుపు, ఉప్పు, కారం అన్నీ వేస్తారు. గరం మసాలా ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు. నెక్స్ట్ నేను ఇలాగా ఈ రంపులు అవి రాకుండా ఈ సీజన్లో నేను మిరియాల పొడి, నెయ్యికి ఇలాగా వాటికి అంటున్నాను ఆమ్లా పౌడర్ ఇవన్నీ వేస్తున్నాను. అండ్ కరక్కాయ పొడి, అవన్నీ దగ్గు అవన్నీ రాకుండా పిల్లలు తినాలని. సో ఇలా ఈ ఫ్లేవర్స్ మీకు నచ్చినట్లుగా కంటెంట్ కర్రీ అనేది రావాలి అనుకుంటే మీకు నచ్చినట్టుగా మీరు ఈజీగా చేసుకునే విధానం అయితే నేను చెప్పాను. ఇది కంపల్సరీగా ప్రతి కిచెన్లో ఉండాలి, ఎందుకంటే ఈజీగా మనకి వర్క్ అనేది అవుతుంది చాపర్ అనేది. సో ఇది నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను. సో చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా అవుతుంది, చాలా టేస్టీగా వస్తుంది. మీకు తగిన ఫ్లేవర్, మీకు టేస్ట్ తగినట్టుగా ఉప్పు కానీ నేను చెప్పిన మసాలా పౌడర్లు కానీ మీ ఫ్యామిలీ తినే విధంగా మీరు ఫ్లేవర్స్ అవన్నీ యాడ్ చేసుకోండి. ఈజీగా అయిపోతుంది. ట్రై ఇట్ ఫ్రెండ్స్.